గురూజీ, మరి ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియజేస్తా అన్నారు. ముందుగా మేషరాశికి ఈ శని 9వ ఇంట్లో ఉంటాడు. నవమ స్థానంలో శని ఉన్నాడు. ఇప్పుడు ఈ నవమ స్థానంలో శని చూడండి, ఇప్పటి నుంచి ఎక్కడి నుంచి 2017 26 ఈ తేదీ నుంచి 2020 24వ తేదీ జనవరి వరకు నవమ స్థానంలోనే శని ఉంటాడు. ఈ ఒక శని 9వ ఇంట్లో ఉండడం వలన చూడండి మేషరాశికి ఎలాంటి ప్రతిఫలాలు వస్తున్నాయంటే, చూడండి 9వ ఇంట్లో ఉండడం వలన వైరత్వం ఎక్కువ అవుతుంది జనాల్లో. అంతేకాకుండా హృదయ రోగం ప్రాప్తిస్తుంది అని చెప్తూ ఉంది. అంతేకాకుండా బంధన యోగాలు, పోలీస్ స్టేషను, కోర్టుకు వెళ్ళడం, తిరగడం, ద్రవ్యహాని, డబ్బు నష్టపోవడం జరుగుతుంది. తల్లిదండ్రులతో ద్వేషం జరుగుతుంది, ద్వేషం వస్తుంది అని ఉంది. అంటే ఈ ఒక మనం ఉండే చోటుని వదిలేసి వేరే చోటుకి వెళ్ళేది, దూర ప్రయాణం వస్తుంది అని చెప్తూ ఉంది. అంతేకాకుండా ఈ ఒక ద్వేషం వస్తుంది, నమ్మిన వారు ద్రోహం చేస్తారు, అపమానాలు, అపవాదాలు, చెయ్యని తప్పులకి నేరం వస్తుంది అని చెప్తుంది. కాకుండా ఎప్పుడు కూడా అశుభ ప్రతిఫలాలు అంటే నెగిటివ్ థాట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, నెగిటివ్నే ఎక్కువ వినాల్సి వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆర్థికంగా మనం చూసేదైతే డబ్బు, ద్రవ్యహాని, చాలా నష్టపోతారు, రుణబాధలు ఎక్కువైతాయి. అప్పటికి కష్టపడి అంతో ఇంత డబ్బు చేస్తే ఎక్కువ ఖర్చు అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మేషరాశికి ఉంటుంది. అందువలన మీరేం చేయాలంటే కులదేవతకి ప్రతిరోజు పూజ చేసి నెలకు ఒకసారి అయినా 6 నెలలకు ఒకసారైనా శని శాంతి, శని గ్రహానికి తైలాభిషేకం చేస్తూ ఉంటే మీకు అందరికీ కూడా శుభమే జరుగుతుంది. గురూజీ, మరి వృషభ రాశికి ఎలాంటి ప్రతిఫలాలు ఉండబోతున్నాయి? ఇక వృషభ రాశికి అయితే అష్టమ శని, అర్ధమాష్టమ శని మంచిది కాదు అంటుంటారు. నిజమే. ఎందుకంటే అష్టమ శని వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ భార్య భర్తలు విడిపోవడం, తల్లిదండ్రుల పుత్రులలో గొడవ రావడం అనే దాన్ని విశేషంగా గురువు ఆ ఒక గురువు ఇంట్లోకి శని ప్రవేశం వల్ల జరుగుతూ ఉంది. ఒక్కొక్క చోటు ఉన్నప్పుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశం చేయడం ఒక్కొక్కటి, అర్థమైంది కదా. ఇక్కడ గురువు ఇంట్లో శని ప్రవేశం చేయడం వలన ఇది జరుగుతుంది. అంటే భార్య భర్తలో విడిపోవడం, తల్లిదండ్రులు కొడుకుల్లో ఒక ఇలాంటిది రావడం, అంతేకాకుండా ఎక్కువ దారిద్రం రావడం, ఆ దారిద్రం వల్ల చాలా బాధపడడం, కోర్టు కచేరీలో అపజయం వస్తుంది. అంతేకాకుండా వ్యర్థము, ధనహాని, చాలా ఎక్కువ ధనహాని అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మాన నష్టము, అంటే ఆ ఒక మాన నష్టం జరుగుతుంది. అపవాదాలు, అవమానాలు జరుగుతూ ఉంటాయి. ఏ కార్యం చేసినా కూడా విఘ్నాలు చాలా ఎక్కువ కనబడుతూ ఉంటాయి. సదా రోగ బాధ ఎక్కువ వస్తుంది. అంతేకాకుండా హీన స్త్రీల సవాసం చేరి మర్యాద పోతుంది అనేది వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పరస్థల వాసము, మృత్యు భయం, యాక్సిడెంట్లు ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. శత్రువులు మన పైన వస్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.